ఘోషలతో చిరుగంటల సపడులతో మధురమైన గానములతో మేలుకొల్పినంత వరకు మీరు విశ్రాంతి తీసుకున్నాము. ఎప్పటి వరకు జ్యోతిష్ చక్రము ఖగోళం ఉండునో అప్పటి వరకు ఎప్పటి వరకు ఈ భూమి ఉండునో ఈ లోకమున మీ స్వామితత్వమును పరిపాలన మేము అనుసరించదము. భరతుని వచనం విన్నటువంటి శ్రీరాముడు అంగీకరించి శుభప్రదమైన ఆసమున కూర్చుండనవాడాయను. తర్వాత శత్రుఘ్ని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి. ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడు లక్ష్మణుడు, వానరాజు సుగ్రీవుడు, రాష్ట్రరాజు విభీషణుడు స్నానం చేశాడు. చిక్కులు వీడదీయబడిన